ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము కీర్తనలు 5వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. ఆయన నీతిమంతులను ఆశీర్వదిస్తాడని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం అనేది వస్తుంది. వారిని దేవుడు కేడెముతో కప్పినట్లు దయతో కప్పుతానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఇక ఉదయకాల సమయంలో మన జీవితం ఏ రీతిగా ఉందో పరిశీలన చేసుకుని దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే మనలో నీతి అనేది ఉండాలి. ఆ నీతే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునేటట్లు చేస్తుంది. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది గనుక అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఇక ఉదయకాల సమయంలో దేవుని మీద విశ్వాసం నమ్మకం కలిగిన వారుగా ఉంటూ నీతిగా జీవిస్తూ దేవుడు అనుగ్రహించే ఆ ఆశీర్వాదాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే గనుక దేవా, ఈరోజు ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని నీ ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చెయ్యండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. అనారోగ్యం ఉన్న బిడ్డలను దేవా, కష్టాల్లో శ్రమల్లో బాధల్లో ఉన్నవారిని దేవా, వారి అనారోగ్యాన్ని స్వస్థపరచండి. వారి సమస్యల నుంచి విడుదల కలుగు చేయండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడేయుండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.